నమస్కారం. భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ మేధిని జ్యోతిషులు, జ్యోతిష్యానంత సవ్యసాచి జీవీఎల్ఎన్ ఆచార్యులు గారు. నమస్తే సార్. గురువుగారు, ఈ జ్యోతిష శాస్త్రానికి సంఖ్యాశాస్త్రానికి ఉన్న సంబంధం ఏంటి? చాలా ఏళ్ళుగా దీంట్లో అబ్జర్వ్ చేస్తే ఒకానొక టైంలో జ్యోతిష శాస్త్రం బాగా కనిపిస్తూ మధ్యలో ఒకసారి సంఖ్యాశాస్త్రాన్ని విపరీతంగా నమ్మిన వాళ్ళని చూశాను నేను. కానీ ఈ రెండిటికి అవినాభావ సంబంధం ఉందా లేదా? శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలలో ప్రస్తావించబడినటువంటి మర్మ రహస్య శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం. దీనికి ఆధారం ఉంది. కృతయుగంలో రవి గురుడు కృతయుగానికి రాజు మంత్రులు. అందువల్ల కృతయుగంలో ధర్మం 4 పాదాల నడిచింది. భగవంతుడికి లాస్ట్లో 1%లో ఇక యుగం మారుతోంది అన్నప్పుడు మాత్రమే సృష్టి ఆరంభంలో జరిగేటువంటి కొన్ని సంఘటనలు ఏవైతే ఉంటాయో వాటికి ప్రత్యామ్నాయంగా నారసింహావతారం ఉద్భవించింది. నెంబర్ 1. ఇక నెంబర్ 2, కృతయుగంలో సంఖ్యాశాస్త్రం లేదు. ఇక త్రేతాయుగం రాముడు ఉద్భవించినటువంటి యుగం. దాన్ని కూడా ధర్మయుగం అన్నారు. ధర్మం 3 పాదాల, అధర్మం 1 పాదాన నడిచినటువంటి యుగం త్రేతాయుగం. ఆ త్రేతాయుగానికి కుజుడు, బుధుడు ఇద్దరు రాజు మంత్రిగా రాజ్యపాలన చేస్తూ ఉన్న సమయంలో బుధుడు వక్రి కాబట్టి ఆ వక్ర బుద్ధిని చూపించినటువంటి అంటే దైవాన్ని దూషించేటువంటి వారు, కాముకులైనటువంటి లక్షణాలు కలిగిన వారు, సృష్టి జరగడానికి చేసేటువంటి పాలనలో జరిగినటువంటి కొన్ని అకృత్యాల కారణం చేత త్రేతాయుగంలో రాముడు 3వ పాదంలో ఉద్భవించి 4వ పాదంలో ధర్మ పరిరక్షణ చేసి యుగారంభాన్ని ముగించాడు. అందువల్ల రాముడు అతీతుడయ్యాడు. ఆ త్రేతాయుగంలో సంఖ్యాశాస్త్ర జ్యోతిష్యులు లేరు. ఇక 3వది కలియుగం. కలియుగంలో చంద్రశుక్రులు రాజ్యపాలన చేయడం వల్ల ఈ ఇద్దరికి అవలక్షణాలే ఉండడం వల్ల 2వ పాదం తర్వాత జరిగేటువంటి పరిణామక్రమాలకి శ్రీకృష్ణోద్భవం జరగడం జరిగింది. కురుక్షేత్ర సంగ్రామం జరగడం, అన్ని రకాల పాశుపతాస్త్రాలు, అన్ని రకాల ఆచారాలు అన్నీ అణిచివేయడం, కేవలం వాక్కు పాశుపతాస్త్రాన్ని వదిలివేసి శ్రీకృష్ణుడి యొక్క యుగ పరిత్యాగం చేశాడు. కాబట్టి ఆనాడు కలియుగంలో, ద్వాపరయుగంలో శుక్రచంద్రుల యొక్క పాలన జరిగింది సమయంలో సంఖ్యాశాస్త్రం అక్కడ లేదు. ఇక నడుస్తున్నటువంటి చరిత్ర కలియుగం. కలియుగంలో శని రాహుకేతువుల యొక్క రాజు మంత్రులుగా ఉన్నారు కాబట్టి, రాహు అనేవాడు మాయావి కాబట్టి, కుజుడు అనేవాడు, కేతు అనేటువంటి వాడు భూతదయ కాబట్టి, శని యొక్క ప్రభావం, శని యొక్క ఒరిజినాలిటీ కనపడనివ్వకుండా రాహుకేతువులు గ్రహణం కప్పించి అంతా మాయాలోకంగా మార్చారు. కాబట్టి కలియుగంలో కనపడని, తెలియని అనేక రకాల గొప్ప రహస్యాస్త్రాలు బయటకు వచ్చాయి. మరి ఇంతటి చరిత్ర మీరు అడిగిన ప్రశ్న ఏదో ఉందే, సంఖ్యాశాస్త్రానికి ఈ చరిత్ర చెప్పమనండి. గోవా వెళ్ళి క్యాషినో ఆడతారు చూసారా, అక్కడ వీలు తిప్పుతుంటాడు. ఏ నెంబర్ లక్కీ నెంబరో మనం డబ్బులు ఎంచుకుంటాం. ఆ నెంబర్ దొరికేది డబ్బులు పోగొట్టుకుంటూనే ఉంటాం.
బ్రాకెట్ ఆటలు, గారడి ఆటలు, సంఖ్యలని అంకెలుగా రంకెలు వేయించేటువంటి శాస్త్రం సంఖ్యాశాస్త్రం. అది కీరో సంబంధమైన ఒక అడుక్కు తెచ్చుకున్నటువంటి శాస్త్రం. అది విదేశీయులదా? విదేశీయులది, కైరో నుంచి వచ్చింది. కాకపోతే అది ప్రబలడానికి కారణం ఏమిటి అంటే జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం అనేటువంటివి ఒకటి అల్లోపతి, రెండోది హోమియోపతి. హోమియోపతి వైద్యం లాంటిది జ్యోతిష్యం. ఎందుకంటే ఆ హోమియో మందు మన బాడీకి సరిపడినప్పుడు మనలో ఉన్నటువంటి వ్యాధి మొత్తాన్ని ఉధృతం చేసి తగ్గిస్తుంది, శాశ్వత పరిష్కార మార్గాన్ని చూపుతుంది. ఇక ఈ సంఖ్యాశాస్త్రం అనేటువంటిది అల్లోపతి వైద్యం లాంటిది. ఒక తలనొప్పి వస్తే ఒక మెడికల్ షాప్కి వెళ్ళి ఒక టాబ్లెట్ వేసుకుంటే 6 అవర్స్ అది పనిచేసి మళ్ళీ అది ఉత్పన్నం అవుతుంటుంది. ఇక్కడ సంఖ్యాశాస్త్రానికి ప్రామాణికత లేదు. ఇది నగ్న సత్యం. మన పేర్లు మనం రాసుకుంటే వచ్చే ఫలితం ఏంటి? మనది ఏదన్నా వంశ చరిత్ర, మన రామకోట రాయటం గోవిందనామాల, సాయినామాల లేవు. ఒకప్పుడు ఈ కలియుగంలోనే మొదటి పాదంలోనే 1920 నుంచి 1947 వరకు ఒక మనిషి పేరు 27 అక్షరాలు ఉండేవండి. నాగ వెంకట సత్యనారాయణ, దానికి కొన్ని పేర్లు, తాతలు, ముత్తాతలు, వారి తాతలు, వారి వంశం మొత్తం ఆ పేర్లు తెలిసిపోతుంది. 47 నుంచి 67కి వచ్చేసరికి 20 అక్షరాల పేర్లు వచ్చాయి. 67 నుంచి 87కి వచ్చేసరికి 6 అక్షరాల పేర్లు వచ్చాయి. 87 నుంచి 97, 2007కి వచ్చేసరికి 4 అక్షరాల పేర్లు వచ్చాయి. అట్లాగే 2007 నుంచి 2017, 2027కి వచ్చేసరికి 2 అక్షరాల పేర్లు, 1 అక్షరం ఏ ఓ, మనకి ఈ పేర్లే వస్తున్నాయి. రెండోది, ఈ పేర్లని ఉదాహరణకి ఒక పేరు ఉంది, ఆ అమ్మాయి పేరు నిషా అని ఉంది పేరు. ఆ నిషా అనే పేర్లు తెలుగులోనే మనం పెట్టేది. బిడ్డలు మనం ఒళ్ళో పడుకోబెట్టుకొని చెవిలో NISHAA నిషా అని చెబుతున్నారా? చెప్పట్లేదుగా. RAMADU అని చెప్పట్లేదుగా. ఈ గోత్రంలో పుట్టి నీవు ఈ పేరుతో వంశాభివృద్ధితో గోత్రాభివృద్ధి చేసుకుంటూ ఈ వంశాన్ని ఉద్ధరించండి అని శాస్త్రోక్తంగా ఒక బ్రహ్మ యొక్క సహాయం చేత కుడి యొక్క కర్ణంలో ఆ పేరును చొప్పించి నాలుక మీద రుచి చూపించి చేస్తే దాని జన్మ సంస్కారం చేస్తారు. ఆ జన్మ సంస్కారం చేసేటప్పుడు ఆ పేర్లు సంస్కృతంలోనే పెట్టారు. జన్మనామాసి, నక్షత్రనామాసి, మాసనామాసి. అప్పుడు ఈ 3 పేర్లు మనం ఇంగ్లీష్లో చెప్పలేదు, ఇంగ్లీష్ స్పెల్లింగ్లో మనం చెప్పుకోలేదు. అట్లా మన జన్మ సంస్కారం అప్పుడు మన తండ్రి మన చెవిలో పెట్టినటువంటి భాషలో పదాలను మార్చమనండి. ఇప్పుడు నిషా అనే పదం చెప్పాను, దాన్ని న్యూమరాలజిస్ట్ తెలుగులో దాని పదం మార్చమనండి, లక్షణం మార్చమనండి. ఇంగ్లీష్లోనే అవుతుంది. మన ప్రామాణిక శాస్త్రం ఏది, భాష ఏది మనకు? తెలుగు. శాస్త్రాలు ఏ భాషలో ఉన్నాయి? సంస్కృతంలో ఉన్నాయి. సంస్కరించబడినటువంటిది సంస్కృతి. అంటే పబ్లిక్ యొక్క సమస్యలని, వాళ్ళ సమస్యలను తట్టుకోలేక వారిని సంప్రదించినప్పుడు వారిని ఏమైనా అవమానపరచడం కాదు, వారి శాస్త్రం అది, అందులో వాళ్ళు నిష్ణాతులు. మరి ఒక డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక పన్ను పీకితే పన్ను వేసినందుకు పన్ను, ఎన్ని పళ్ళు తీస్తే అంత డబ్బు కట్టాల్సిందే, ఎన్ని పళ్ళు పీకితే అన్ని పళ్ళు కట్టాల్సిందే. పన్నుకు పన్ను,
పన్నుకు రేటు కట్టాల్సిందే. ఆ తర్వాత ఐఎస్టీ జిఎస్టీ కట్టాల్సిందే. అంటే నువ్వు పళ్ళు బిగించుకున్నా ఐఎస్టీ జిఎస్టీ కట్టాల్సిందే. నువ్వు పన్ను వేయించుకున్నా ఐఎస్టీ జిఎస్టీ కట్టాల్సింది. అంటే ఇక్కడ అక్షరాలు తీసి అక్షరాలు వేయడం అనేది శాస్త్రం ఎలా అవుతుంది కానీ చాలా ప్రముఖులు చాలా మంది అంటే వాళ్ళ పేరు దానికి కారణం ఏం చెప్పాను, వాళ్ళందరికీ నేను నమస్కారాలు పాద నమస్కారాలు చేస్తాను. ఎందుకంటే ఏదో వాళ్ళు జీవనానందమే చేశారు, నమ్ముకున్నారు. దానివల్ల ఫలితాలు ఎంతమందికి వచ్చాయంటే గగనశూన్యం. కాబట్టి ఇక్కడ సంఖ్యాశాస్త్రానికి భారతావనిలో ఎక్కడ శాస్త్ర ప్రమాణం లేదు. కొంతమంది ఇంగిత జ్ఞానం లేనివాడు జైమని మహర్షి చెప్పినటువంటి సంఖ్యాశాస్త్రాన్ని దట్ వేద గణితం, న్యూమరాలజీ కూడా వేద గణితం అనే ప్రచారం చేసుకుంటున్నారు. అది శుద్ధ అబద్ధం. వేద గణితము అంటే గ్రహమండలాల యొక్క కదలికలు, వాటి డిస్టెన్సు, వాటి యొక్క రూప గుణాలు మొత్తాన్ని కూడా ఆయన ఒక సూత్రపక రాసుకొచ్చాడు. దానికి ప్రామాణికత ఉంది. భగవద్గీతలో కృష్ణుడు సంఖ్యాశాస్త్రం చెప్పలేదండి, సాంఖ్యాశాస్త్రం చెప్పాడు. ఏంటి సార్ తేడా? రెండింటికి ఏంటి తేడా? సాంఖ్యాశాస్త్రంలో అనేక రకాలైనటువంటి జీవన విధాన శైలిని మనిషి ఎలా మనుగడ సాగించాలో చెప్పుకొచ్చు. అదొక జ్ఞానం. సాంఖ్యాయోగము, ఇది సంఖ్యాశాస్త్రము. సాగు దీర్ఘమిస్తే సా కుంటి సా సంఖ్య. అంటే ఇక్కడ భాష, దాని యొక్క ప్రవృత్తి, పరిభాషలు తెలియకపోవడం. ఇక్కడ ఉదాహరణకి 2 పదాల యొక్క డెఫినేషన్. మురుగు, గా కొమిస్తే గు, రా కొమిస్తే రు, మురుగు. అట్లాగే బండి రాకు కొమ్మిస్తే మురుగు. బోత్ ఆర్ నాట్ సేమ్. ఈ మురుగు అని అంటే మురుకాలవ అని అర్థం. ఈ బండి రాకు కొమ్మిచ్చిన రుకి అర్థం ఏంటంటే చేతి మురుగు. సంఖ్య ఈ ఫొనెటిక్స్ వేస్తారు. ఇది మాది న్యూమరాలజీ అండి, సాంఖ్యాశాస్త్రము అంటారు. నో, దట్ ఈజ్ సంఖ్యాశాస్త్రం. కాబట్టి సంఖ్యాశాస్త్రానికి సరే శాస్త్రమైనప్పుడు గ్రహాలకి నీ సంఖ్యలతో సంబంధం ఏంటి? నీ గ్రహాలకి నక్షత్రాలతో సంబంధం ఏంటి? నీ శాస్త్రం నువ్వు చెప్పుకో, రైట్, అది నీ ఫండమెంటల్ రైట్స్, నువ్వు నిష్ణాతులు అందులో. కానీ దాన్ని సంఖ్యా జ్యోతిష్యం అని చెప్పకండి. సంఖ్యా జ్యోతిష్యం ప్రకారం మీ పూర్వజన్మ కర్మలు, వీడి కర్మ ఎట్లా తెలుస్తుంది? సంఖ్యాశాస్త్రానికి పూర్వజన్మ కర్మలకి సంబంధం ఏమైనా ఉన్నదా అంటే పబ్లిక్ చాలా అవేర్నెస్ వచ్చిందండి ఈ రోజుల్లో. ప్రతి ఒక్కరూ చెప్పే ప్రతి అంశాన్ని ఆలోచిస్తున్నారు, సున్నితంగా నిశితంగా ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తూ ఏది వాస్తవమో ఏది అవాస్తవమో ఆ వెళ్ళివారు, వెళ్ళి వచ్చిన వారు, పేర్లు మార్చుకున్నవారు, పేర్లను దోచుకున్నవారు చెబుతారు. దాంతోపాటు ఇంకా మీకు సంఖ్య గ్రాఫాలజీ అని వచ్చిందండి. నీవు పెట్టే సంతకం కూడా వీళ్ళు నేర్పుతారు. నీవు పెట్టే సంతకం కూడా స్ట్రోక్స్ పైకి ఉండాలా, కిందకి ఉండాలా? అంటే అంటే సంతకం ఫోర్జరీ చేసే మార్గం నేర్పుతున్నారా? ఒక సంతకం పెడతంలో ఫలితం మారుతుందా? నీ ఈమెయిల్ ఎలా ఉండాలో క్రియేట్ చేస్తున్నారు. నీ ఈమెయిల్కి పాస్వర్డ్ ఏం పెట్టాలో క్రియేట్ చేస్తారు. ఇంకో ఆయన మీరు వాడే ఫోన్ నెంబర్ని బట్టి జాతకం చెబుతారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అందుకే బ్రహ్మం గారు చెప్పారు, ఎక్కడి మంత్రతంత్రములు, ఎక్కడి చక్రముల్ ఏడపాచికల్, పలువురు పెక్కుకూటికి వేషమయ్య శరభాంకలింగమా. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో శరభాంకలింగ శతకంలో భవిష్యత్తులో నా తర్వాత చాలామంది జ్యోతిష్యాల పేరుతో పబ్లిక్లోకి వస్తారా? పిచ్చిముండా కొడకలారా, జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ పొట్టకూటికి వేషాలే, గవ్వలు.
పాచికలు. గవ్వలు వేరు, పాచికలు వేరు. అవును. గవ్వల శాస్త్రం ఎక్కడ ఉందండి? మన ఇంట్లో గవ్వలు ఆడితే అష్టాచమ్మ దాయం ఆడితే ఇంటికి అరిష్టం రా, గవ్వల సౌండ్ వినపడకూడదురా అని అంటారు అవును. కదా. మనం దాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నాం కదా. కానీ గవ్వలు వాడేటువంటి ఒక వర్గం ఉందండి, ఒక కమ్యూనిటీ, అగ్నికుల క్షత్రియులు. అగ్నికుల క్షత్రియుల్లో అంటే మనకు కాకినాడ, రేపల్లె, రామాయపట్నం, కృష్ణపట్నం, చీరాల, బాపట్ల అట కోస్టల్ బెల్ట్లో ఉండేటువంటి పల్లెకారులు అగ్నికుల క్షత్రియుల వారికి యజ్ఞోపవీతాలు ఉన్నాయి. అదే రాముల వారి అంటే వాళ్ళ కుల గురువు ఆ గవ్వల చేత వేయబడిన ప్రశ్న ద్వారా వాళ్ళకి ముహూర్తాలు పెట్టుకునేటువంటి సాంప్రదాయం ఉంది. అది వాళ్ళ ఒక్కరికి అంకితం. అలాంటిది గవ్వల జ్యోతిష్యం, పాచికలతో జ్యోతిష్యం, ఇస్తరాకులతో జ్యోతిష్యం, అరిటాకులతో జ్యోతిష్యం, తమలపాకులతో జ్యోతిష్యం, అష్టాచమ్మలతో జ్యోతిష్యం, ఇవన్నీ ఉంటే మీకు ఉండొచ్చు. వాటికి జ్యోతిష్యానికి సంబంధం ఏంటో విశ్లేషించాలి. గవ్వలేస్తాం, 6 పడినాయి అనుకోండి, నీకు శుక్రుడు అనుకూలంగా లేడు అంటారు. అదే వ్యక్తి రెండోసారి వేస్తే 3 పడితే రకరకాలుగా పడతాయి. నీకు శుక్రుడు దోషం ఉన్నప్పుడు నీవు ఎన్నిసార్లు వేసినా 6 పడాలి, కొత్త ఎందుకు పడతాయి? కాబట్టి మనిషి యొక్క సమస్యలను తట్టుకోలేక, మానవుడు తన సమస్యలను తట్టుకోలేక తాత్కాలిక ఉపశమనం కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో సమయము, ద్రవ్యము, కాలము వృధా చేసుకొని ఆర్థికంగా నష్టపోయిన వారు చాలామంది చూశాను. తప్పది. విశ్వాసం ఉంటే వెళ్ళండి, నాకు అభ్యంతరం లేదు. కానీ దానికి శాస్త్ర ప్రమాణం లేదు. ఉన్నదని చర్చకు భవిష్యవాణి సిద్ధం. సో కాబట్టి ఇక్కడ ఇది మనకు యుగాల వారికి ఇస్తున్నాడు. కృష్ణుడు పుట్టింది రోహిణి నక్షత్రం, నరసింహస్వామి పుట్టింది స్వాతి నక్షత్రం, దుర్గమ్మ వారు పుట్టింది మూలా నక్షత్రం, చండికా వ్రత పుట్టింది శతభిష నక్షత్రం, రాముడు పుట్టింది పునర్వసు, లక్ష్మణుడు పుట్టింది పుష్యమి, భరతుడు పుట్టింది హస్త, శత్రుఘ్నుడు పుట్టింది చిత్త. మనకు ఆధారాలు ఉన్నాయిగా. విశ్వామిత్రుడు వాళ్ళకి ఎలా పేరు పెట్టి, వశిష్ఠుడు ఎలా పేరు పెట్టాడు? ఒక గురువుని కృష్ణుడికి సాందీపుడు ఉన్నాడుగా, రాముడికి వశిష్ఠుడు ఉన్నాడుగా, ప్రహ్లాదుడికి నారదుడు గురువయ్యాడుగా. అంటే జ్యోతిష్యం పేరుతో రకరకాలైనటువంటి పేర్లు పెట్టుకొని న్యూమరాలజీ, డెర్మటాలజీ, గ్రాఫాలజీ, ప్రోనాలజీ ఇవన్నీ పెట్టి ఈ వెళ్ళిన వాళ్ళు ఎందుకు వెళ్ళారో, దేనికోసం వెళ్ళారో అనే విషయాలు మర్చిపోయి అతనే జ్యోతిష్యం చెబుతాడు, అతనే న్యూమరాలజీ చెబుతారు, వాళ్ళే ప్రోనాలజీ చెబుతారు, వాళ్ళే డెర్మటాలజీ చేసి పంపిస్తారు. కాబట్టి జ్యోతిష్యానికి ఇది శాస్త్ర ప్రమాణం ఉన్నది. సంఖ్యాశాస్త్రానికి శాస్త్ర ప్రమాణం లేదు. ఇది కేవలం ఇటీవల కాలంలో కొన్ని శతాబ్దాల క్రితమే ఉద్భవించిన తప్ప అనాదిగా ఉన్న శాస్త్రం ఏదైనా ఉందంటే అది కేవలం ఒక జ్యోతిష్యమైన విషయాన్ని ప్రేక్షకులు గమనించుకుంటే అద్భుతమైన జీవన విధానాన్ని పొందుతారు. చూసారు కదండి భవిష్యవాణి కార్యక్రమం. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకున్న సందేహాలు ఏమైనా ఉన్నా, లేకపోతే మీరు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకున్నా కామెంట్ రూపంలో కూడా మీరు చెప్పవచ్చు. ఇంకా మీకేమైనా పర్సనల్గా ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా సంప్రదించాలనుకుంటే గురువు గారి వ్యక్తిగత నెంబర్లు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. వాటికి కాల్ చేసి మీరు నేరుగా కలిసే అవకాశం కూడా ఉంది. ఈ కార్యక్రమాన్ని తప్పకుండా మీ స్నేహితులతోనూ బంధువులతోనూ పంచుకోండి. మరిన్ని అద్భుతమైన ప్రశ్నలకి అద్భుతమైన సమాధానాలతో మరో భవిష్యవాణి కార్యక్రమంలో మీ ముందుంటా. నమస్కారం.